హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హతతోనే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ అటెండెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒక నెలకి స్టార్టింగ్ శాలరీ 35,000 రూపాయల వరకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ అటెండెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలతో పాటుగా ఇంకా ఇతర చాలా రకాల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మనం ల్యాబ్ అటెండెంట్ గురించి మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి మాత్రమే చూడబోతున్నాం. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 165 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కేటగిరీ వారీగా కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఉద్యోగాలను 24 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే మొదటగా ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి చూద్దాం. వీరికి ఇక్కడ పే స్కేల్ అలాగే అప్రైజ్ లిమిట్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. పే స్కేల్ కనుక చూసినట్లయితే లెవెల్ 1 కింద 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయలకు మెన్షన్ చేశారు. అంటే స్టార్టింగ్ సాలరీ 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల మధ్యలో ఉంటుందన్నమాట. అలాగే అపరేజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. అలాగే క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ తర్వాత సర్టిఫికేట్ కోర్స్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే 12th క్లాస్లో సైన్స్ గ్రూప్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించి చూసినట్లయితే వీరి పే స్కేల్ కూడా లెవెల్ 1 కింద 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయలకు మెన్షన్ చేశారు. వీరి శాలరీ కూడా 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల మధ్యలో ఉంటుందన్నమాట స్టార్టింగ్ శాలరీ. అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 30 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ అర్హతతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నమాట. సో ఈ రెండు కూడా 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఇక్కడ చూపించిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అనమాట. ఏజ్ లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 10 years చొప్పున కూడా ఏజ్ లో రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ భర్తీ చేసినటువంటి ల్యాబ్ అటెండెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టైర్ 1, టైర్ 2 అనేటువంటి ఎగ్జామ్స్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. మొదటగా టైర్ 1 ఎగ్జామినేషన్ లేదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి చూసినట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా 300 మార్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఇది ల్యాబ్ అటెండెంట్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఇది క్వాలిఫైడ్ అభ్యర్థులకు వచ్చేసి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేసినట్టు తెలియజేశారు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి చూసినట్లయితే ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. వీరికి కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 2 hours ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ఎగ్జామినేషన్ సంబంధించి కూడా 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి రెండింటికి కూడా సపరేట్ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో క్వాలిఫైడ్ ఉన్న అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేసి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 70 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్ మన ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్ 10 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా 70 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ కి 1/3 నెగిటివ్ విధానం, అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ 1/4 నెగిటివ్ విధానం మెన్షన్ చేశారు అనమాట. సో ఈ విధంగా ఎగ్జామినేషన్స్ లో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. ఈ 2 ఎగ్జామ్స్ లో క్వాలిఫైడ్ అభ్యర్థులకు వచ్చేసి ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తున్నట్లు తెలియజేయడం అయితే జరిగింది. ఇక అప్లికేషన్ సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మనకి 3 లింక్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఇందులో మీరు ఏ పోస్ట్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ను ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా అప్లికేషన్ అయితే ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారనమాట. ల్యాబ్ అటెండెంట్ కి మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి రెండింటికి సంబంధించి కూడా సేమ్ గానే మెన్షన్ చేశారు. 1,200 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు, 500 రూపీస్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు కింద మెన్షన్ చేశారు. సో ఈ రెండింటికి సంబంధించి కూడా కలుపుకొని టోటల్ గా అమౌంట్ అయితే మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు వచ్చేసి కేవలం ప్రాసెసింగ్ ఫీజు 500 రూపీస్ మాత్రమే పేమెంట్ చేస్తే సరిపోతుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది కూడా ఆన్లైన్ మోడ్ లో మనం పేమెంట్ చేసుకోవచ్చు.
ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14 నవంబర్ 2025 నుంచి అప్లికేషన్స్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే December 4, 2025 లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్రీయ విద్యాలయ సంఘత్ అలాగే నవోదయ విద్యాలయ సమితిలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ మరియు టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ కోటాలో ఈ ల్యాబ్ అటెండెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలని నవోదయ విద్యాలయ సమితిలో భర్తీ చేస్తున్నారు. సో అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. కేవలం 10th క్లాస్ అర్హతతోనే వీటిని భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా అడగవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.